ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నేను మరి యొక్క వాగ్దానంతో వాగ్దానంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8 వచనములు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8 వచనములు చదువుకుందాం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మాటలు మన విమోచకుడు రక్షకుడైనటువంటి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. ఆయన కోపం ఒక నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప వాత్సల్యముతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నిత్యమైన కృప అంటే అది ఎప్పటికీ ఉండే కృపతో, తరిగిపోని కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ కృప ఎలా ఉంటుందంటే మనలను ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మారుస్తాడు. నిత్యమైన కృపతో, శాశ్వతమైన కృపతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, వాత్సల్యము చూపుతూ ఉన్నాడు, కృప చూపుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, చెవియెక్కి నా ఎద్దుకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుకు ఎలాంటి కృప చూపించాడంటే దేవుడు శాశ్వతమైన కృప చూపించాడు. శాశ్వతమైన కృపతో దావీదుని ప్రేమించాడు. చెవియెక్కి నా ఎద్దుకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకి చూపినటువంటి శాశ్వతమైన కృపను దేవుడు మనకు కూడా చూపిస్తాడు. శాశ్వతమైన కృపతో, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృప ఎలా మన ఎడల విస్తరింపబడుతుందంటే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. జనులు గుంపు కూడినను వారు నా వల్ల కూడరు, నీకు విరోధముగా గుంపు కూడి వారు నీ పక్షపు వారొగదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన చుట్టూ, మన బిడల చుట్టూ కూడా ఆయన కంచి వేసి నిత్యమైన కృపతో, శాశ్వతమైన కృపతో గొప్ప వాత్సల్యము మన ఎడల ఆయన చూపిస్తూ ఉన్నాడు. మన పిల్లలు ఏ రీతిగా ఉంటారంటే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఈ దినము నుండి దేవుడు అధిక విశ్రాంతిని కలుగజేయడానికి ఆయన శాశ్వతమైన కృపతో, నిత్యమైన కృపతో గొప్ప వాత్సల్యం మన ఎడల చూపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పితరులందరికీ ఏ రీతిగా అయితే కృప చూపించారో, శాశ్వతమైన ప్రేమను చూపించారో, వాత్సల్యము చూపించారో, ఆ రీతిగా ఆయన బిడ్డలముగా మనలో కూడా ఆయన కృపతో నింపడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధుడిగా ఉంటాడు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివై స్థాపింపబడదు, నీ భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు. శత్రువుల బలమంతటిపై మనకు విజయం ఇస్తాడు కనుక శత్రువుల యొక్క బారి నుండి కూడా మనల్ని తప్పిస్తాడు. వారు మనకు దూరముగా ఉంటారని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. భీతి నీకు దూరముగా ఉండును, ఎలాంటి భయం అనేది లేకుండా సమాధానంతో, సంతోషంతో, నెమ్మదితో ఉంటారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అవి నీ దగ్గరికి రానే రావు. అంటే మనకి ఎవరు తోడై ఉన్నారు? శాశ్వతమైన నిత్యమైన కృప చూపుతూ, వాత్సల్యము చూపుతున్నటువంటి దేవుడైన యెహోవా మన పక్షంగా ఉన్నాడు కనుక, విమోచకుడు యెహోవా సెలవిస్తున్న మాట కనుక భీతి అనేటువంటిది మన దగ్గరకు రాదు, అవి మన దగ్గరకు రానే రావని స్పష్టంగా ఇక్కడ లేఖనాలు
తెలియజేస్తూ ఉన్నాయి. ఒకవేళ జనులు గుంపుకున్నను వారి నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపువాడు నీ పక్షపు వారు. మనకి ఎవరైతే శత్రులుగా ఉంటారో వారిని మిత్రులుగా మార్చి దేవుడు మన పక్షపు వారుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుడు మనలను శాశ్వతమైన కృపతో ప్రేమిస్తూ ఉన్నప్పుడు, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చుదును. ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టినా ఆయన కృప మనకు తోడుగానే ఉంటుంది. ఎందుకంటే ఒక్క నిమిషం మాత్రమే ఆయన విడిచిపెడతాడు, కానీ శాశ్వతమైన కృపతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఆయుష్కాలము నిరంతరం కూడా మనకు కృప చూపుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యమైన కృపతో వాత్సల్యముతో మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మన పిల్లలందరూ, మన కుటుంబము, మన దేనికి భయపడనక్కర్లేదు, మనం చింతపడనక్కర్లేదు, భీతి చెందనక్కర్లేదు. ఎందుకంటే మనకు ఒకవేళ శత్రువులుగా ఉన్న వారు మిత్రులుగా మారిపోయి మన పక్షపు వారు అవుతారని, విరోధముగా ఉన్న వారందరూ కూడా మన పక్షపు వారు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీనికి స్తోత్రం కలుగును గాక. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవని వాక్యం తెలియజేస్తుంది. గొప్ప దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన విమోచకుడును రక్షకుడైనటువంటి యెహోవా సెలవిస్తున్న మాట, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. సమస్తము సమకూర్చి జరిగించగల దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరిగించగల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కనుక నిమిషం మాత్రం విడిచిపెట్టినా సరే శాశ్వతమైన కృపతో, నిత్యమైన కృపతో, గొప్ప వాత్సల్యం మనపై చూపుతూ మనల్ని అభివృద్ధి చెందిస్తూ బలపరుస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు శత్రువులను మిత్రులుగా మార్చుతాడు, సమాధానం కలుగజేస్తాడు. భయం అనేది మన దగ్గరికి రాదు, మనకి సమాధానము నెమ్మది ఉంటుంది. మన చుట్టూ విరోధముగా ఉన్నవారు మన పక్షపు వారు అవుతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరైతే మన మీద దోషారోపణ చేస్తానికి ప్రయత్నం చేస్తారో వారికి నీవు నేరస్థాపన చేసేదని కూడా వాక్యం తెలియజేస్తుంది. మనకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం కూడా వర్తిల్లదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నాన్న దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేద్దాం. ఎలాగంటే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యమైన కృప, శాశ్వతమైన కృప, గొప్ప వాత్సల్యము మన ఎడల కలుగునట్లుగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మనందరం కూడా ప్రార్థన చేసినప్పుడు శాశ్వతమైన కృపతో నింపబడి ఆయన సన్నిధిలో వర్ధిల్లుతామని తెలియజేస్తూ దేవుని కొద్ది మాటలు దీవించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. కృపగల దేవా, నిజమైన రక్షకుడా, మీకు స్తోత్రాలు. అయ్యా, మీరు మా పట్ల చూపుచున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు, వాత్సల్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, మీకు కృతజ్ఞతలు తండ్రి, మీ కృతజ్ఞతలు. ఏమీ లేదు మా యందు అతిశయించడానికి, కేవలం మీ కృప వలనే దేవా మమ్మలను జీవింపచేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. పేరు పేరున ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వాగ్దానాలు ప్రతి ఒక్కరు స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. మీ కృపలో వారిని భద్రపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.